ప్రభుత్వ పాఠశాలలో చోరీలకు పాల్పడుతున్న దొంగలను నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి వీరి నుంచి 10 లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని 8 పాఠశాలలో వీరు చోరీలకు పాల్పడినట్లు ఏఎస్పీ సౌజన్య తెలిపారు. దొత్తలూరు మండలానికి చెందిన వెంకటరత్నం, ఒంగోలు జిల్లా దండుపాలెం గ్రామానికి చెందిన షేక్ మునీర్ భాషాలు చెడు వ్యసనాలకు బానిసలై చోరీ చేస్తున్నట్లు చెప్పారు. నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన విలువైన సామాగ్రి దొంగలిస్తున్న వీరిని చాకచక్యంగా అరెస్ట్ చేశామని అన్నారు. వీరిపై బద్వేల్, పరిపాడు, ఉదయగిరి పరిధిలో ఎర్రచందనం కేసులున్నాయని చెప్పారు. అంతేకాకుండా జిల్లాలో 100 మోటార్ సైకిళ్ల చోరీ కేసులోనూ నిందితులుగా ఉన్న వీరిపై కోవూరు స్టేషన్ పరిధిలో సస్పెక్ట్ షీట్ ఉందని అన్నారు. పాఠశాలలో చోరీకి గురైన 8 కేసుల్లో 10 లక్షల విలువైన 118 సీలింగ్ ఫ్యాన్స్, 4 టీవీలు, ఓ ఏసీ, సిపియు, ప్రింటర్తో పాటు 2 కారు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా దొంగలను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. ఈ 2024 నుంచి ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వ స్కూల్లో నాడు నేడు ప్రోగ్రాం కింద అక్కడ ఉన్న టీవీలు, కొత్తగా పెట్టిన టీవీలు, ఫ్యాన్లు, ప్రింటర్లు, కేబుల్స్ అలాంటివన్నీ కూడా దొంగతనం జరిగాయండి. సో ఇక్కడ నెల్లూరు జిల్లా ఎస్పీ గారైన ఆరిఫ్ సార్ గారి డైరెక్షన్ మేరకు నెల్లూరు ఆత్మకూరు సబ్ డివిజన్ డిఎస్పీ గారు, అలాగే క్రైమ్ డిఎస్పీ గారు, వాళ్ళ టీమ్స్, ఇన్స్పెక్టర్లు అందరూ కూడా ఈ 8 కేసుల్లో ఉన్న ముద్దాలను ఇద్దరిని అలాగే ఈ సొత్తును రికవరీ చేశారు. ఇందులో ముద్దాయి వెంకటరత్నం అని అతను ఏంటంటే అతను ఎలక్ట్రీషియన్ కింద పనిచేస్తుంటాడు. కొద్దిగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కూడా. అతను ఎలక్ట్రికల్ పని చేస్తూ సెల్ఫ్ డ్రైవింగ్ కూడా వచ్చు. అతను ఈ నాడు నేడు కార్యక్రమాల్లో పెట్టిన కొత్త టీవీలు, ఫ్యాన్లు, ఇంకా సీల్ కూడా ఎప్పని అన్నీ కూడా దొంగతనం చేసుకుని ఒక కారులో, టొయోటా కారు ఉంది, బయట చూపిస్తాం, ఆ కారులో సొత్తు తీసుకుని దొంగతనం చేస్తుంటాడు. ఈ టీమ్స్ అన్నీ కూడా ముమ్మరంగా వెతికి వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ కారు డ్రైవరు అలాగే ఈ అక్యూజరు వెంకటరత్నం కూడా. వీళ్ళ దగ్గర నుంచి ఇతను ఏంటంటే ఇతను బాగా జలసాలకి, వ్యసనాలకి అలవాటు పడి ఈ దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఇతనికి కోవూరులో కూడా ఒక సస్పెక్ట్ షీట్ ఉంది. ఇవి ఆత్మకూరులో మరియు మొత్తం నెల్లూరు జిల్లాలోనే మొత్తం జిల్లా వ్యాప్తంగా ఒక 8 కేసుల్లో సుమారు 10 లక్షల విలువ గల సీలింగ్ ఫ్యాన్స్ 118, 4 పెద్ద టీవీలు, ఒక డైకిన్ ఏసీ, ల్యాప్టాప్, సిపియు, ప్రింటరు, ఒక 75 జిఎం కాయిల్స్ స్వాధీనపరచుకోవడమైనది. అలాగే ఈ దొంగతనానికి వాడిన టొయోటా కారును కూడా స్వాధీనపరచుకోవడమైనది. సో ఈ మొత్తం చోరీని రికవరీ చేయడం, వాళ్ళు పట్టుకునే టీము టాస్క్లో భాగంగా జిల్లా యంత్రాంగం తరఫున ఎస్పీ సార్, మన ఆత్మకూరు సబ్ డివిజన్ డిఎస్పీ గారు వాళ్ళ టీమ్స్ను, అలాగే క్రైమ్ డిఎస్పీ గారి టీమ్స్ను కూడా, అలాగే ఎక్కువ బాగా కష్టపడిన ఇన్స్పెక్టర్లు, అలాగే కానిస్టేబుల్స్ వాళ్ళని కూడా కంగ్రాచులేట్ చేస్తూ రివార్డ్ చేస్తున్నారండి.